చూడండి ఫ్రెండ్స్, మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ టెన్స్లో మనకి ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని రాయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? కిరణ్ టెల్స్ స్వాతి ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. ఇట్లా ఇచ్చారు ఫ్రెండ్స్. మనము దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్గా ఎలా మార్చాలి అంటే చూడండి ఫ్రెండ్స్, కిరణ్ టెల్స్ స్వాతి, మనము ఇందాక ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, రిపోర్టింగ్ వెర్బ్ కానీ రిపోర్టింగ్ స్పీచ్ కానీ మధ్యలో కలపడానికి ఏ కంజంక్షన్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్? మనము ఈ అపాస్ట్రఫీస్ని ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి మనము యూజ్ చేసే రెండు సెంటెన్స్ని కలపడానికి యూజ్ చేసే కంజంక్షన్ ఏంటి ఫ్రెండ్స్? దట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే ఇన్వర్టెడ్ కామాస్లో మనకి వాక్యం అనేది, సెంటెన్స్ అనేది ఐతో స్టార్ట్ అయింది అని అంటే ఆ ఐ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇక్కడ. ఇది ఫస్ట్లోది సబ్జెక్ట్ అనుకోండి, ఇది ఆబ్జెక్ట్ అనుకోండి. ఇక్కడ గనక మనకి ఇన్వర్టెడ్ కామాస్లో సెంటెన్స్ అనేది ఐతో స్టార్ట్ అయితే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్? దేని మీద ఆధారపడి ఉంటుంది? సబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఐ అనేది ఎవరు ఫ్రెండ్స్? ఐ అనే వాళ్ళు ఎవరు? సబ్జెక్ట్ అంటే కిరణ్ చెప్తున్నాడు. కిరణ్ టెల్స్ స్వాతి దట్ హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. చూడండి ఫ్రెండ్స్, ఈ ఐ అనేది మనకి చూడండి ఫ్రెండ్స్, ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఫ్రెండ్స్? కిరణ్ అంటే ఎవరు? హీ. గో, గోస్. ఇందాక ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? రూల్స్లో ప్రజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే మనము రిపోర్టెడ్ స్పీచ్ అనేది ఉన్నట్టుగానే రాసుకుంటాం, ఎలాంటి మార్చాల్సిన పర్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. అర్థమైందా ఫ్రెండ్స్? మనకి ఏమి లేదు ఫ్రెండ్స్, ఇట్లా మనకి డైరెక్ట్ స్పీచ్ ఇస్తారు. డైరెక్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు మనకి ఇన్వర్టెడ్ కామాస్లో స్టార్టింగ్ లోనే మనకి ఐ అనేది కనబడితే ఆ ఐ దేని మీద దేని మీద డిపెండ్ అవుతుంది, దేని మీద ఆధారపడుతుందంటే మనకి సబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఐ అంటే ఎవరు ఫ్రెండ్స్? కిరణ్. కాబట్టి కిరణ్ టెల్స్ స్వాతి, ఈ ఇన్వర్టెడ్ కామాస్ ని ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, రెండు రిపోర్టింగ్ వెర్బ్ని కానీ రిపోర్టింగ్ స్పీచ్ ని కలిపేది ఏంటిది ఫ్రెండ్స్? ఈ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్టు పెట్టుకున్నాం. దాని తర్వాత ఐ అనే వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్? కిరణ్ కాబట్టి మనకి హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. మనం ఏం చేంజ్ చేసాం ఫ్రెండ్స్? ఇక్కడ జస్ట్ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి మనం దట్టు పెట్టుకున్నాం. ఐ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సబ్జెక్ట్ ని ఇక్కడ ఒకవేళ రాణి ఉందనుకోండి ఫ్రెండ్స్, షీ పెట్టుకుంటాం ఇక్కడ. ఓకేనా? ఇక్కడ కిరణ్ కాబట్టి హీ, ఒకవేళ ఇక్కడ రాణి, త్రిష, రమాదేవి అలా ఎవరన్నా ఉంటే మనకి లేడీస్ పేర్లు మనకి ఇక్కడ షీ అనే వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఐ అనే వాళ్ళు వస్తే మాత్రం అది ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఇన్వర్టెడ్ కామాన్స్ లో ఐ అని చూడగానే ఏది అసలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? సబ్జెక్ట్ ఎవరున్నారనేది మనకు చూపి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఐ అనే కనబడంగానే ఇన్వర్టెడ్ కామాల్స్ లో కిరణ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ మీదకి వెళ్ళిపోవాలి. ఇంకా మిగతాది ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్టు పెట్టుకుంటాము. ఇక్కడ ఐ అనే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టుకుంటాము, మిగతాది యాస్టీజ్ గా రాసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఐ వచ్చినప్పుడు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి యు వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా ఇచ్చారు. హీ సేస్ టు మీ యు హ్యావ్ లెర్న్డ్ తమిళ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఐ వచ్చినప్పుడు దేని మీద డిపెండ్ అయ్యాము? సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యాము. అదే ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ కామాస్ లో యు ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడాలంటే ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ మీద. ఎవరి మీద? ఆబ్జెక్ట్ మీద. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఐ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ని తీసుకుంటాం, యు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ని తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఎలా మారిందో చూద్దాం ఫ్రెండ్స్. హీ
సేస్ అనేది మనకి నేను ఇందాక చెప్పాను ఫ్రెండ్స్ రూల్స్ లో, సేస్ వచ్చినప్పుడు మనకి ఎలా మారుతుంది, టెల్స్ గా మారుతుంది. టెల్స్ మీ, సేస్ టు వచ్చినప్పుడు మనకి టెల్స్ వస్తుంది. మీ మనకి ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ పెట్టుకున్నాం. ఇక్కడ యు, యు అంటే ఎవరు ఫ్రెండ్స్, ఇక్కడ మీ అంటే నేను, అంటే మీ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి మీ అనేది మనకి ఇండైరెక్ట్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఐ అవుతుంది. మనము లాస్ట్ వాయిస్ కాయిస్ లో కూడా చెప్పుకున్నాం ఫ్రెండ్స్, ఐ, మీ, వి, అజ్, దే, దెమ్. ఓకేనా ఫ్రెండ్స్, అవి గుర్తున్నాయా మీకు, ప్రొనౌన్స్ టేబుల్. సేమ్ అట్లానే ఇక్కడ మీ, ఐ వచ్చినప్పుడు మనకి, మీ వచ్చినప్పుడు ఇక్కడ రిపోర్టింగ్ మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం ఏం రాసుకుంటాం ఫ్రెండ్స్, ఐ. ఇంకంతే ఫ్రెండ్స్, ఈ యు అనేది దేనిగా మారిపోయింది, సబ్జెక్ట్ గా మనకి ఆబ్జెక్ట్ గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మీ ఉంది కాబట్టి ఇక్కడ ఐగా రాసుకున్నాం. ఐ హ్యావ్ లెర్న్ తమిళ్, అంతే ఫ్రెండ్స్, ఉన్నది ఉన్నట్టుగానే. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్. ఐ ఉన్నప్పుడు మనకి ఇన్వర్టెడ్ కామాస్ లో ఐ ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతాం. అదే యు ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతాం. ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి మనం రిలేటెడ్ గా ప్రొనౌన్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి, నేను రాశాను ఇక్కడ. ఇన్వర్టెడ్ కామాస్ లో వాక్యం యూతో స్టార్ట్ అయితే, మనకి ఇన్వర్టెడ్ కామాస్ లో వాక్యం యూతో స్టార్ట్ అయితే అది ఆబ్జెక్ట్ మీద తీసుకున్నాం, మనం ఆబ్జెక్ట్ ని తీసుకున్నాం. మీ అనేది మనము ఐగా మారింది, మీ అనేది మనకి ఇక్కడ ఐగా మారింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోండి. మనకి కళ్ళు మూసుకొని ఏం లేదు ఫ్రెండ్స్, అపాస్ట్రఫీ పైన అపాస్ట్రఫీ ఉన్నది తీసేస్తే దట్. ఓకేనా, మనం ఇందాక 5 రూల్స్ చెప్పుకున్నాం. మనము ఆ 5 రూల్స్ ఒకసారి చదువుకోండి. చదువుకున్నప్పుడు మనకి ఇక్కడ టెల్స్ ఉంటే ఏమొస్తుంది, సేస్ టు, సేస్ వస్తే ఏమొస్తుంది అనేది నేను ఇందాక మీకు రూల్స్ లో చెప్పాను. ఆ రూల్స్ ఒకసారి చూసుకోండి. సెడ్ టు వస్తే ఏమొస్తుంది, టెల్స్ వస్తే ఏమొస్తుంది అనేది నేను చెప్పాను ఇందాక. ఓకేనా, అది మాత్రం మనం మార్చాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ సేస్ ఉందా టెల్స్ ఉందా అదొకటి గుర్తు పెట్టుకుంటాం. నెక్స్ట్ ఈ అపాస్ట్రఫీ తీసుకోగానే మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం రాసేటప్పుడు అపాస్ట్రఫీ తీసేసి ఖచ్చితంగా ఈ దట్ అనేది ప్రతిసారి, అసలు దట్ లేనిది అసలు మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ లేదు అనేది లేదు ఫ్రెండ్స్. ఓకేనా, మనకి కంపల్సరీ అపాస్ట్రఫీ తీసేసి దట్టు పెట్టుకుంటాం. ఇక్కడ ఐ ఉందా, యు ఉందా, ఉయి ఉందా అనేది మనము చూసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మనం ప్రస్తుతానికి ఈ 2 ఎగ్జాంపుల్స్ అనేది ఐ మీద చూసాం, యు మీద చూసాం. నెక్స్ట్ మనకి ఉయి మీద చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఉయి మీద చూద్దాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనము ఐ వచ్చినప్పుడు ఎలా రాసాం, యు వచ్చినప్పుడు ఎలా రాసాం అనేది ఇందాక ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ లో చూసాం. ఇప్పుడు ఉయి వచ్చినప్పుడు ఎలా రాయాలి, ఉయి వచ్చినప్పుడు ఎలా రాయాలి చూడండి ఫ్రెండ్స్. రవి సేస్ రాజు, మనకి ఈ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ పెట్టుకున్నాము. ఉయి, ఉయి అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఉయి అంటే అసలు మామూలుగా ఏంటి, మనము మేము, మనము మేము అంటే ఏంటి ఫ్రెండ్స్, అది ప్లూరల్, అంతేగా ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఉయి అంటే ఎవరు ఫ్రెండ్స్, వాళ్ళు, వాళ్ళు. కాబట్టి వాళ్ళు అంటే ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, రవి రాజు, రవి రాజు. కాబట్టి వాళ్ళిద్దరిని మనం ఏమంటాం ఫ్రెండ్స్, ఉయి వచ్చినప్పుడు ఎవరున్నారు ఇక్కడ, వాళ్ళు అంటానికి మనం ఏమంటాం, దే ఆర్ ఈటింగ్ పిజ్జా. అర్థమైందా ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఏం చేసాం, ఉయ్యి వచ్చినప్పుడు ఇక్కడ ఉయ్యి అనేవాళ్ళు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని మనము ఎలా రాసుకుంటాం, దేగా రాసుకుంటాం. ఉయ్యి అనేది ఇక్కడ 2 ఉన్నారు కాబట్టి వాళ్ళు అని చెప్పడానికి మనము ఏమి యూజ్ చేస్తాం, దేగా తీసుకుంటాం. దే ఆర్ ఈటింగ్ పిజ్జా. రవి సేస్ రాజు, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం దట్, ఉయ్యి అంటే ఇక్కడ 2 కాబట్టి దేగా తీసుకున్నాం, ఇంకా ఉన్నది ఉన్నట్టు ఆర్ ఈటింగ్ పిజ్జా. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకోసం నేను మామూలుగా ఈ సెంటెన్స్ అనేది నేను నార్మల్గా చెప్పేస్తే అయిపోతుంది, కానీ మీకోసం ప్రత్యేకంగా పాయింట్ వారీగా మీకోసం తెలుగులో కూడా రాస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే చాలా మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా రాయాలో అసలు కంప్లీట్ గా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అసలు మనకి బిట్ కనబడంగానే అసలు ఆ బిట్ ని కూడా మనకి ఆ క్వశ్చన్ ని కూడా ఎవరు చూడరు ఫ్రెండ్స్, స్కిప్ చేసి వేరే దానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది వాళ్ళకి ఒక భూతం లాగా అట్లా కనబడతా ఉంటది. ఆ డైరెక్ట్ ఇండైరెక్ట్ బిట్ రాగానే ఇది మనకు రాదులే, ఆ అపాస్ట్రఫీలు, ఆ దట్టులు, ఆ ఇన్వర్టెడ్ కామాసు, సేస్లు, టోల్డ్లు
ఈ అర్థం కాదులే మనకి, ఎందుకులే ఈ తలకాయ నొప్పి అని చెప్పేసి అది ఆ క్వశ్చన్ ని స్కిప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే మీరు చాలా మంది నా వీడియో చూసే వాళ్ళు చాలా మంది నోట్స్ కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా నార్మల్గా ఇది ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే పాయింట్ ని నేను మీకు తెలుగులో రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు, అబ్జర్వ్ చేశారో లేదు, ఇందాక కూడా ఫస్ట్ నుంచి మనము డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మనము హెడ్డింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి అసలు డైరెక్ట్ స్పీచ్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య యథావిధిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటామని చెప్పేసి నేను నోటి ద్వారా చెప్పొచ్చు ఫ్రెండ్స్. కానీ నేను అక్కడ క్లియర్గా మన తెలుగులో నేను ప్రతి పాయింట్ అనేది బోర్డు మీద ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ ఆ ఎగ్జాంపుల్ లో మనం ఏమేమి చేంజ్ చేశాము, అక్కడ ఏ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అనేది తెలుగులో కూడా మీకోసం రాస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చాలా జాగ్రత్తగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నీట్ గా ఉంటుంది మనకి. ఎగ్జాంపుల్ వారీగా మనము ఇప్పుడు సపోజ్ మనకి ఈ పాయింట్ అనేది మనం రాసుకోలేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటాం. జస్ట్ మనం ఏం చేసుకుంటాం, మనం నోట్స్ తీసుకునేటప్పుడు ఇది ఇందాక మనము ఐ రాసాము, ఉయ్ రాసాము, ఐ రాసాము, యు రాసాము ఫస్ట్ లో 2 ఎగ్జాంపుల్స్. జస్ట్ దాంట్లోనే ఈ ఉయ్ అనేది కూడా కలిపేసుకుంటాం. ఇట్లా వరుసగా మనము నోట్స్ లో రాసుకుంటా వెళ్తాము. కానీ ఏ పాయింట్ కి ఏది మనము ఐ వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలా, యు వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ తీసుకోవాలా, ఏది వచ్చినప్పుడు ఏది తీసుకోవాలి అనేది మనకి ఇప్పుడు వీడియో విన్నప్పుడు గుర్తుంటది. కానీ మనం మళ్ళీ నోట్స్ లో అనేది ఈ పాయింట్ రాసుకొని అప్పుడు మనకి తర్వాత గుర్తుండదు ఫ్రెండ్స్. అందుకే మీకోసం మీరు ఒకవేళ నోట్స్ రాసుకున్నట్టయితే ఎక్కువగా నేను నోట్స్ రాసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కువగా నోట్స్ అనేది రాసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్రతిదీ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను, ఆ ఎగ్జాంపుల్లో మనం ఏమేమి చేంజ్ చేస్తున్నాము, అసలు ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు తెలుగులో టైం టేకన్ ఫ్రెండ్స్. ఇది నేను ప్రతిదీ తెలుగులో రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎంత టైం టేకనో నాకు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నా కష్టాన్ని మీరు గుర్తించండి ఫ్రెండ్స్. అంతే, నేను ఎక్కువగా ఏం కోరుకోను. ఒక నోట్స్ అనేది నేను ఎలా అయితే ఆర్డర్గా చెప్తున్నానో ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఎట్లాగైతే యాజ్ గా మీకు చెప్తున్నానో అదే విధంగా కొంచెం వీడియోను చూసుకుంటూ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఈ ఊయి వచ్చినప్పుడు మనము పర్సన్స్ ఉన్నారు కాబట్టి మనము దేగా రాసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉయ్ అనేది దేగా మారిపోయింది. ఎందుకంటే ఉయ్ అంటే అక్కడ ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్, రవి అండ్ రాజు అంటే ఇద్దరున్నారు. కాబట్టి ప్రనౌన్ మనం ఏ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్, దేగా తీసుకోవాలి. ఓకేనా, దేగా మారిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనము యూలో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ సెకండ్లో మనము యూలో మనం యు అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ గుర్తు రావాలి. యు అంటే ఎవరు గుర్తు రావాలి ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ గుర్తు రావాలి. ఆ ఆబ్జెక్ట్ ఉన్నది మనం ఇందాక చూసాం, అదొక మోడల్, అంటే అది డైరెక్ట్ మోడల్. ఇంకో ఇండైరెక్ట్ మోడల్ చూడండి ఫ్రెండ్స్, డేవిడ్ విల్ సే యు ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకేనా ఫ్రెండ్స్, డేవిడ్ విల్ సే యు ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అసలు ఆబ్జెక్ట్ ఉందా ఫ్రెండ్స్, సబ్జెక్ట్ అయితే ఉంది డేవిడ్, మరి ఆబ్జెక్ట్ ఏది ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ లేకపోతే మనం ఏం తీసుకోవాలి అంటే ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఐగా తీసుకోవాలి. అంటే ఆ ఆబ్జెక్ట్ అనేది అక్కడ లేకపోతే మనమే ఉన్నట్టు ఫీల్ కావాలి, అంటే అక్కడ మనమే ఉన్నట్టు అనుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ యు అనేది ఎవరు ఫ్రెండ్స్, ఐ అంటే యు అంటే ఎవరు, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనం కాబట్టి ఐ మనకి ఎమ్మటినే ఐ రాగానే మనకి ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్, ఐయామ్. ఓకేనా, ఐయామ్. ఆర్ అనేది ఎట్లా మారిపోయింది మనకి, ఆర్ అంటే ఏం ఫ్రెండ్స్, మనకి ఆర్ అంటే ప్లూరల్. ఓకేనా, మనము వాయిస్ లో కూడా చెప్పుకున్నాం ఫ్రెండ్స్, యామ్ ఈజ్ ఆర్ దేనికి వాడతాం, యామ్ ఎప్పుడు వాడతాం ఫ్రెండ్స్, ఐ వచ్చినప్పుడు యామ్ వాడతాం. ఈజ్ ఎప్పుడు వాడతాం ఫ్రెండ్స్, సింగులర్ ఫార్మ్స్ కి మనము ఈజ్ వాడతాం. ప్లూరల్ ఎప్పుడు వాడతాం, ఆర్ కి వాడతాం. సో ఇక్కడ ఐ అనేది ఒక్కళ్ళమే కాబట్టి మనకి ఏం రావాలి ఫ్రెండ్స్, ఐ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, యామ్. ఓకేనా, ఇంకా నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్ ఇది.
ఎందుకంటే మనకి యు అనేది ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి అక్కడ మనమే ఉన్నట్టు అనుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఐ అనేది యు అనేది ఎలా తీసుకోవాలి, మనము ఐగా తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పాయింట్ రాసాను చూడండి. ఈ వాక్యం యు వచ్చింది, యు వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు. ఆబ్జెక్ట్ లేకపోతే అక్కడ నువ్వే ఉన్నట్టు, మనమే ఉన్నట్టు అనుకోవాలి. అందుకే యు అనేది ఐగా మారిపోయింది, ఆర్ అనేది యామ్గా మారిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకు ఇది ఇంతలాగా 2 times మీకు చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మామూలుగా నేను ఇది చెప్పి మీకు ఉయ్ అంటే దే అని చెప్పేసి ఈ తెలుగు రాయకుండా ఉంటే మాత్రం ఎంత మీరు వీడియో విన్నప్పుడు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం నోట్స్ రాసుకున్నప్పుడు ఈ పాయింట్లు కనుక మనము తెలుగులో కనుక రాసుకోకపోతే అసలు గుర్తుండదు ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకు ఇంత చెప్తున్నానో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? లాగ్ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుగులో ఎందుకు రాస్తున్నానంటే ప్రత్యేకంగా మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక ఇంగ్లీష్లో నేర్చుకోవడం అంటే చాలా మందికి మనం అసలు లెక్క ప్రకారం అయితే ప్యూర్ ఇంగ్లీష్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. క్లాస్లో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటేనే ప్యూర్లీ ఇంగ్లీష్లో చెప్పుకోవాలి. కానీ మన తెలుగు వాళ్ళ కోసం, మన తెలుగు స్టూడెంట్స్ కోసం చాలా మంది ప్యూర్లీ ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం కాదు, కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను ప్రతి పాయింట్ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత దాన్ని తెలుగులో రాసి అసలు దాంట్లో ఏమేం చేంజ్ చేసామనేది మనము తెలుగులో కూడా రాస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్ మనకి 4 అయిపోయినాయి. 5th చూడండి ఫ్రెండ్స్. గీత టెల్స్ ఐ కెన్ రీడ్ ఎనీ బుక్. చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫస్ట్ రూల్ ఏం గుర్తు రావాలి? మనకి ఫస్ట్ చూడగానే ఐ ఉంది. ఐ అంటే దేని మీద ఆధారపడుతుంది? సబ్జెక్ట్ మీద. ఓకేనా? మనకి చూడండి ఫ్రెండ్స్, గీత టెల్స్, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం, దట్ పెట్టుకున్నాం. ఐ అనగానే సబ్జెక్ట్ ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్? గీత కాబట్టి షీ. ఇంకా ఉన్నది ఉన్నట్టు రాసుకుంటాం. కెన్ రీడ్ ఎనీ బుక్. అయిపోయిందా ఫ్రెండ్స్? మనకి కంపల్సరీగా ఐ రూలు, యు రూలు, వి రూల్ అనేది ఖచ్చితంగా మనకి గుర్తుండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ ఇక్కడ ఎవరు? సబ్జెక్ట్ అంటే షీ, గీత కాబట్టి షీ. ఓకేనా? ఈ ఇన్వర్టెడ్ కామాస్ నార్మలే, దట్. ఇది మాత్రం ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. రవి సేస్ we will be going to park tomorrow. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇందాక చెప్పాను we అంటే ఎవరు? వాళ్ళు అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం దేనిగా తీసుకోవాలి? దే. we అంటే మనం ఖచ్చితంగా దేగా తీసుకోవాలి. అక్కడ ఒక పర్సన్ ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఇక్కడ రవి సేస్ we will be going to park. ఏమని చెప్తున్నాడు రవి? వాళ్ళు పార్కుకి వెళ్తున్నారు. టుమారో we will be going to park tomorrow. వాళ్ళు రేపు పార్కుకి వెళ్తారంట అని చెప్తున్నాడు. ఇక్కడ రవి వాళ్ళు కాబట్టి we కాబట్టి మనం ఏం తీసుకోవాలి? దే. ఇక్కడ ఏం మార్చాం ఫ్రెండ్స్? రవి సేస్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం, దట్ పెట్టుకున్నాం. we కాబట్టి దేగా పెట్టుకున్నాం. విల్ బి గోయింగ్ టు పార్క్ టుమారో యాస్ ఈజ్ గా అంతే రాసుకున్నాం. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఏం మార్చాం? జస్ట్ ఇన్వర్టెడ్ కామాస్ బదులు దట్టు పెట్టుకున్నాం, we బదులు దే పెట్టుకున్నాం. అంతే. ఇంకా మిగతాది సెంటెన్స్ యాస్ ఈజ్ గా రాసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. రవి సేస్ టు మీ ఐ హ్యావ్ టు డూ మై హోమ్ వర్క్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం మారింది మనకి? రవి టెల్స్. సేస్ టు అంటే ఏం పెట్టుకోవాలి ఫ్రెండ్స్? ఇక్కడ మనము టెల్స్. సేస్ టు వస్తే టెల్స్. రవి టెల్స్ మీ, ఈ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం, దట్. ఇక్కడ ఐ అంటే ఎవరు ఫ్రెండ్స్? సబ్జెక్ట్ అంటే ఎవరు? రవి కాబట్టి హీ. ఇక్కడ మనకి ఇంకో రూల్ కూడా చెప్పాను ఫ్రెండ్స్ వాయిస్ లో. మనకి ఏంటిది? హీ గాని, షీ గాని, ఇట్ గాని వచ్చినప్పుడు మనము సింగులర్ గా ఏం తీసుకోవాలి ఫ్రెండ్స్? సింగర్ అంటే మనకి హ్యాజ్ తీసుకోవాలి. హీ, షీ, ఇట్లకి మనం ఏం తీసుకోవాలి ఫ్రెండ్స్? హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. ఓకేనా? కాబట్టి హీ వచ్చినప్పుడు మనము కంపల్సరీగా హ్యాజ్ రాసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా?
హీ హ్యాస్ టు డూ హిజ్ హోంవర్క్. ఇక్కడ మై హోంవర్క్ అనేది ఎవరి హోంవర్క్ ఫ్రెండ్స్? ఎవరి హోంవర్క్? హీ కాబట్టి ఇక్కడ హిజ్ గా మారిపోయింది. మై హోంవర్క్ అనేది ఇక్కడ హిజ్ గా మారిపోయింది. అదొక్కటే గుర్తుపెట్టుకోవాల్సి. హీ కాబట్టి హిజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మై అనేది ఇది కాబట్టి హిజ్ గా మై హోంవర్క్, హిజ్ హోంవర్క్ గా మారిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, చాలా ఇంకో మోడల్. మీకు ఎన్ని మోడల్స్ చెప్పాను ఫ్రెండ్స్? ఐ ఉంటే చెప్పాను. ఐ ఉంటే ఎలా రాయాలి, యు ఉంటే ఎలా రాయాలి, ఉయ్ ఉంటే ఎలా రాయాలి, ఈ మూడు అనేది మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త మోడల్ చూడండి. ఐ విల్ సే హీ మస్ట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, ఐ విల్ సే హీ మస్ట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇక్కడ మనకి ఐ లేదు, ఉయ్ లేదు, యు లేదు, మూడు లేవు. మనం చెప్పుకున్న పైన మోడల్స్ లో ఐ గాని, ఉయ్ గాని, యు గాని లేవు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏముంది? హీ ఉంది. ఓకేనా? హీ ఉంటే ఎలా చేయాలి చూడండి ఫ్రెండ్స్. ఐ విల్ సే, ఈ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం, దట్. ఇక్కడ ఏది ఉంటే హీ గాని, షీ గాని, ఇట్ గాని వచ్చినప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ లో స్టార్టింగ్ లో మనకి ఐ గాని, సారీ, హీ గాని, షీ గాని, ఇట్ గాని వచ్చినప్పుడు అవే వస్తాయి ఫ్రెండ్స్. హీ మస్ట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైందా? చూడండి ఇక్కడ తెలుగులో రాశాను. ఈ వాక్యంలో హీ వచ్చింది, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు అవే యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ప్రజెంట్ టెన్స్ లో మనకి 4 మోడల్స్ చెప్పాను ఫ్రెండ్స్. 4 మోడల్స్ చెప్పాను. ఏమేంటివి అవి? ఇన్వర్టెడ్ కామాస్ లో స్టార్టింగ్ లెటర్ అనేది స్టార్టింగ్ లో మనకి ఐ వస్తే దేని మీద ఆధారపడుతుంది? ఐ అనేది సబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది. ఓకేనా? యు వస్తే మనకి ఆబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది. ఉయ్ వస్తే దే పెట్టుకుంటాం. ఓకేనా? అదే మనకి హీ గాని, షీ గాని, ఇట్ గాని వస్తే అవే రాసుకుంటాం. ఓకేనా? ఈ 4 మోడల్ ఫ్రెండ్స్. ఇంత మట్టికి మనకి ఈ 8 ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ప్రజెంట్ టెన్స్ లో అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రజెంట్ టెన్స్ అంత వాటికి అయిపోయినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ పాస్ట్ టెన్స్ లో ఎలా రాస్తాం అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందాకటి వరకు మనము ప్రజెంట్ టెన్స్ లో ఎగ్జాంపుల్స్ చూసాము. ఇప్పుడు పాస్ట్ టెన్స్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? పాస్ట్ టెన్స్ లో మనము చాలా ఉన్నట్టుగానే మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ రూల్స్ లో. ప్రజెంట్ టెన్స్ లో కానీ, ఫ్యూచర్ టెన్స్ లో కానీ రిపోర్టింగ్ స్పీచ్ అనేది ఎలా ఉంటే అలానే రాసుకుంటాం. కానీ పాస్ట్ టెన్స్ లో ఉంటే ఎలా చేంజ్ చేసుకోవాలనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కిరణ్ టోల్డ్ స్వాతి ఐ గో టు స్కూల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? ఐ యొక్క రూల్. ఐ కనబడంగానే మనకి ఇన్వర్టెడ్ కామాస్ లో ఐ అంటే ఎవరి మీద ఆధారపడాలి? సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఫ్రెండ్స్? కిరణ్. కిరణ్ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కిరణ్ టోల్డ్ స్వాతి, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం, దట్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏం చేంజ్ చేసాం? ఇంకా ఐ అనేది దేనిగా మారింది ఫ్రెండ్స్? ఐ అనేది సబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది కాబట్టి ఇక్కడ ఐ ఎవరు? కిరణ్. కిరణ్ కాబట్టి హీ. గో అనేది మనకి వెంట్ గా మారుతుంది ఫ్రెండ్స్. ఎందుకు? నేను చెప్పాను ఆల్రెడీ, మనము రాసేది ఏదైనా పాస్ట్ టెన్స్ లో రాయాలి. కాబట్టి గో అనేది సెకండ్ ఫామ్ ఏంటిది ఫ్రెండ్స్? గో, వెంట్, గాన్. కాబట్టి గోకి మనము వెంట్ రాసుకున్నాం. ఓకేనా? గో అనేది దేనిగా మారిపోయింది? వెంట్ గా మారిపోయింది. టు స్కూల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? ఇక్కడ పాస్ట్ ఇది ఇన్వర్టెడ్ కామాస్ తీసేసేయాలి, దట్ పెట్టుకోవాలి. ఐ అనేది దేని మీద ఆధారపడుతుంది ఫ్రెండ్స్? ఆల్రెడీ చెప్పుకున్నాం, ఐ అనేది సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఫ్రెండ్స్? కిరణ్. కిరణ్ కాబట్టి హీ. ఇక్కడ మనకి వెర్బ్ ఏముంది ఫ్రెండ్స్? గో. గోకి సెకండ్ ఫామ్ ఏంటిది ఫ్రెండ్స్? మన పాస్ట్ టెన్స్ లో రాయ కాబట్టి వెంట్ టు స్కూల్. అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, రవి సెడ్ రాజు వీఆర్ ఈటింగ్ పిజ్జా. వీఆర్ ఈటింగ్ పిజ్జా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందాక సేమ్ మనకి ఐ ఉన్నప్పుడు, యు ఉన్నప్పుడు, ఉయ్ ఉన్నప్పుడు సేమ్ రూల్ ఫ్రెండ్స్. ఏంటిది? ఐ అంటే సబ్జెక్ట్ మీద, యు అంటే ఆబ్జెక్ట్ మీద, ఉయ్ అంటే దే. ఇంకా ఇవి కొండ గుర్తులు ఫ్రెండ్స్. ఇంకా హీ, షీ, ఇట్ ఏది వస్తే ఇంకా అదే. ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ లో కూడా సేమ్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కూడా మనకి ఉయ్ వచ్చింది. రవి సైడ్ రాజు,
ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం, దట్ పెట్టుకున్నాం. తర్వాత ఉయ్ అంటే ఇంకా కొండ గుర్తు దే. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ అంటే ఇక్కడ మనకి వర్రగా మారిపోయింది. ఎందుకని మనకి చెప్పాను ఫ్రెండ్స్, వాయిస్ లో వజ్ దేనికి యూజ్ చేస్తాం, వర్ర దేనికి యూజ్ చేస్తాం. వజ్ అనేది సింగులర్ ఫామ్ కి యూజ్ చేస్తాం, వర్ర అనేది ప్లూరల్ ఫామ్ కి ఏం చేస్తాం. ఇక్కడ దే అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి మనకి సెకండ్ ఫామ్ అనేది ఏంటిది పాస్ట్ టెన్స్ లో వర్ ఈటింగ్ పిజ్జా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, హీ సెడ్ టు మీ యూ హ్యావ్ లెర్న్డ్ తమిళ్ టుడే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం దీంట్లో ఏం మార్చాం చూడండి. ఇక్కడ హీ మనకి సెడ్ టు వస్తే ఏం రావాలి ఫ్రెండ్స్, టోల్డ్. సెడ్ టు వస్తే టోల్డ్. మీ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం, దట్. యు అనేది దేనిగా మారాలి ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పుకున్నాం. యు అనేది దేని మీద ఆధారపడాలి, ఆబ్జెక్ట్ మీద ఆధారపడాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే మీ అనేది దేనిగా మారిపోయింది. మనం ఇందాక ప్రజెంట్ టెన్స్ లో లాస్ట్ సెంటెన్స్ కూడా చూసాం మనం ఎగ్జాంపుల్. యు అనేది మనకి ఇక్కడ మీ ఉంటే మీ అనేది ఎలా మారిపోయింది, ఐగా మారిపోతుంది. మనకి పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్, ఇక్కడ హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. హ్యావ్ అనేది దేనిగా మారిపోయింది, హ్యాడ్ గా మారిపోయింది ఫ్రెండ్స్. హ్యావ్ అనేది హ్యాడ్ గా మారిపోయింది. లెర్న్ తమిళ్ టుడే ఇంకా యాస్ టీజ్ రాసుకుంటాం. కొన్ని చేంజెస్ ఫ్రెండ్స్ చేసేది. మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే చాలా మంది ప్రతిదీ మనం టెన్సెస్ రావాలి, ప్రతిదీ మార్చుకోవాలి అనేది దాన్ని స్కిప్ చేస్తారు. కానీ అసలు దీని అంత ఈజీ వాయిస్ కానీ ఇది కానీ చాలా ఈజీ ఫ్రెండ్స్. జస్ట్ కాన్సెప్ట్ మనం కొంచెం గుర్తుపెట్టుకుంటే లాజిక్ అనేది చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, ఐ అయిపోయింది మనకి పాస్ట్ టెన్స్ లో. ఐకి చెప్పుకున్నాం, ఉయికి చెప్పుకున్నాం, యూకి చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలింది ఏంది ఫ్రెండ్స్, లాస్ట్ మోడల్ హీ, షీ, ఇట్. వీళ్ళు ఎట్లా వస్తే ఎవరుంటే అక్కడ అదే రాస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఐ టోల్డ్ హీ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. హీ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐ టోల్డ్ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం, దట్. హీకి హీయే పెట్టుకున్నాం. ఈజ్ వచ్చినప్పుడు మన పాస్ట్ టెన్స్ లో ఏం రావాలి ఫ్రెండ్స్, సింగులర్. హీ వాజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి పాస్ట్ టెన్స్ లో ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా ఒక 3-4 చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ప్రాక్టీస్ కావడానికి. ఆల్రెడీ మీకు ప్రజెంట్ టెన్స్ లో దాదాపు 7 ఎగ్జాంపుల్స్ వరకు చెప్పాను మీకు. ఎందుకంటే మనకి ఐ వచ్చినప్పుడు ఒకసారి, ఉయ్ వచ్చినప్పుడు ఒకసారి, యు వచ్చినప్పుడు ఒకసారి, ఇట్లా మనకి హీ, షీ, ఇట్ వస్తే ఎలా అనేది ప్రతిదీ ఎగ్జాంపుల్ అనేది మనము ప్రజెంట్ టెన్స్ లో చెప్పుకున్నాం. అలాగే ఇవి 4 కాక ఇంకా ఒక 3-4 ఎగ్జాంపుల్స్ అనేది తీసుకొని తర్వాత వేరేది హ్యాబిచువల్ యాక్షన్స్ కి లేకపోతే మనకి యూనివర్సల్ ట్రూత్స్ కూడా మనం ఎలా రాయాలనేది చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐ టోల్డ్ స్వాతి ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ హిందీ. ఓకేనా. మనం సెంటెన్స్ చూడంగానే ఏమేమి చూడాలి ఫ్రెండ్స్, ముందు ఇన్వర్టెడ్ కామాస్ లో ఐ ఉందా, యు ఉందా, ఉయ్ ఉందా, హీ, షీ ఇట్లు ఉన్నాయా, అవే మన టార్గెట్. ఫస్ట్ ఇక్కడ ఐ ఉంది, ఐ కాబట్టి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్, ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎవరు, ఐఏ ఉంది కాబట్టి ఐఏ తీసుకుందాం. ఓకేనా. హ్యావ్ అనేది మనకి ప్రెసెంట్ టెన్స్, కానీ మనం దేంట్లో రాయాలి, పాస్ట్ టెన్స్ లోనే రాయాలి. హ్యావ్ కి మనం ఏం చేసాం ఫ్రెండ్స్, హ్యాడ్. ఇంక ఉన్నట్టు రాసుకున్నాం ఫ్రెండ్స్, హ్యాడ్ బీన్ లెర్నింగ్ హిందీ. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, రవి సెడ్ రాజు వి ఏట్ 2 యాపిల్స్. చూడండి ఫ్రెండ్స్, వి అనగానే మనకి ఇన్వర్టెడ్ కామాస్ లో వి రాగానే మనకేం గుర్తు రావాలి, దే రావాలి అంతే. రవి సెడ్ రాజు, దట్ ఫ్రెండ్స్. ఇక్కడ రవి సెడ్ రాజు, దట్ దే, వి కాబట్టి దే హ్యాడ్ ఈటెన్. మనకి ఇది పాస్ట్ టెన్స్ లో మనము ఇది B3 లో ఉంది కాబట్టి మనకు పాస్ట్ టెన్స్ లో రాసేటప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, దే హ్యాడ్. కంపల్సరీగా మనకి పాస్ట్ టెన్స్ లో హ్యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, హ్యాడ్. ఇక్కడ ఎయిట్ కి మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, హ్యాడ్ గాని హ్యావ్ గాని వచ్చినప్పుడు మనకి కంపల్సరీగా పక్కన థర్డ్ ఫామ్ రావాలి ఫ్రెండ్స్, ఈటెన్. హ్యాడ్ ఈటెన్ 2 యాపిల్స్.
రవి సెడ్ రాజు దట్ దే హ్యాడ్ ఈటెన్ 2 యాపిల్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి వి బదులు దే రాసుకున్నాం. ఇక్కడ హ్యాడ్ వి అంటే వాళ్ళు, ఇక్కడ హ్యాడ్ ఈటెన్ 2 యాపిల్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, హీ సెడ్ టు మీ యు వర్ వర్కింగ్ హార్డ్. ఇది చెప్పండి ఫ్రెండ్స్ ఈజీగా. హీ టోల్డ్, ఇక్కడ